హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనము ప్రీ ప్రైమరీ లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా దాదాపు 15 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ టీచర్స్ అందరికీ ఒక చిన్న గమనిక, మన ఛానల్లో మెంబర్షిప్స్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్ నేను ఏవి చేయలేదు. మీరు కొంతమంది టీచర్ ట్రైనింగ్ సిరీస్ గురించి కానీ లేదా ప్రీ ప్రైమరీ ఆన్లైన్ క్లాసెస్ అనే టైటిల్స్ చూసి కానీ వీడియోస్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. నేను జస్ట్ ఇంకా నా ఛానల్ని డిజైన్ చేసుకుంటున్నాను. టైటిల్స్ వరకు మాత్రమే ఇచ్చాను. మ్యాక్సిమం ఇప్పటి వరకు చేసిన ప్రతి వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉండాలని నేను పబ్లిక్లోనే పెట్టేశాను. ఏ వీడియో కూడా మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో పెట్టలేదు. సో సూన్ నేను అందులో వీడియోస్ అన్నవి చేస్తాను. అవి కూడా ఏంటంటే సీరియస్గా ఎవరైతే పర్ఫెక్ట్గా నేను ప్రీ ప్రైమరీ టీచర్ కింద పర్ఫెక్ట్ అయిపోవాలి అని స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ అన్నది తీసుకోండి. ఎందుకంటే అందరికీ అవసరం ఉండదు. చాలా వరకు ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళకు కూడా అవసరం ఉండదు. కంప్లీట్గా బిగినర్ అయ్యి ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మనకు ఖచ్చితంగా ఇంకొక ఎక్స్ట్రా హెల్పింగ్ హ్యాండ్ కావాలి అన్నా మీరు తీసుకోవచ్చు. బట్ ఉన్నాయి అనుకొని మాత్రం తీసుకోండి. టిల్ నౌ నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ ఐ ట్రై టు అప్లోడ్ వీడియోస్. దయచేసి ఇది గమనించండి. వీడియోస్ ఉన్నాయి అనుకుంటున్నారు, ఇప్పటి వరకు నేను వీడియోస్ అయితే అందులో పెట్టలేదు. సూన్ అందులో ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ సెషన్స్కి సంబంధించి కానీ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కానీ ఈ సమ్మర్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా ఈ 30 డేస్ సిరీస్ అయిపోయిన తర్వాత. సో దయచేసి ఇది ఒక్కటి మాత్రం గమనించండి. ఉన్నాయనుకొని మీరు అనవసరంగా మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ లేవని నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. సో వీడియోస్ అయితే లేవు, సూన్ వస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక లేట్ చేయకుండా మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ప్రీ ప్రైమరీ లెసన్ ప్లాన్ విచ్ ఈజ్ వెరీ ఈజీ. ఇందులో పెద్ద టాపిక్స్ ఏం ఉండవు, చాలా సింపుల్గా చేయొచ్చు. కాకపోతే లెసన్ ప్లానింగ్ అన్నది మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే క్లాస్ అన్నది అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది. సో మీరు కంప్లీట్గా బిగినర్ అయితే ఖచ్చితంగా ఇది మీకు అయితే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఒక 5 టాపిక్స్ యాడ్ చేశాను. సో మీరు ఏ లెసన్ చెప్పినా, అది సబ్జెక్ట్ అయినా వేరే లాంగ్వేజ్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ చూడండి, ఆబ్జెక్టివ్. మీరు నేర్పించాలనుకుంటున్న లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం నేర్చుకుంటారు దానివల్ల పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు. సో ఆబ్జెక్టివ్లో ఏమొస్తుంది, ఏం నేర్చుకుంటారు, డిఫరెంట్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుంటారు, అలాగే వాటి కలర్స్ గురించి తెలుసుకుంటారు, అలాగే దాని యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటారు. సో ఇవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఆబ్జెక్ట్స్లో అవి రాసుకోవాలి. ఏమైతే నేర్చుకుంటారో మన లెసన్ నుంచి వాటిని మనం ఆబ్జెక్టివ్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్స్. సో మెటీరియల్స్ అనొచ్చు, టీఎల్ఎమ్స్ అనొచ్చు, ఏవైనా కూడా మనం మెటీరియల్స్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెటీరియల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ లెసన్కి సంబంధించి ఏం ప్రిపేర్ చేసుకోవాలి. రియల్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు, టాయ్స్ పెట్టుకోవచ్చు, ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరే డ్రా చేయొచ్చు ఒక షార్ట్ మీద, లేదనుకుంటే ఓల్డ్ బుక్స్లో ఉన్న పేపర్ కటింగ్స్ చేసుకొని దానికి ఒక స్టిక్ అటాచ్ చేసినా కూడా అది మెటీరియల్గా ఉపయోగపడుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే పిల్లలు దాన్ని రియల్గా చూడగలగాలి, ఆ కలర్ ఏంటి అన్నది. రియల్ ఆబ్జెక్ట్స్ అయితే అసలు గొడవే లేదు. సో మెటీరియల్లో మీరు దానికి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉంటాయో నీడ్, అవి మాత్రం మీరు మెటీరియల్స్లో చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్ అనేది ఎప్పుడు కూడా స్టూడెంట్ అటెన్షన్ని గ్రాప్ చేసేలా ఉండాలి. అందుకోసం కొంచెం హైలైట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ అనుకున్నాం కదా, ఇంట్రొడక్షన్లో ఏమి ఇవ్వాలి అని అంటే వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో అడగండి, లేదు మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో వాళ్ళకి చెప్పండి. ఇలా క్వశ్చన్స్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ఏమైనా రైమ్స్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ఫ్రూట్స్ అన్నీ కాబట్టి ఫ్రూట్స్ ఆర్ హెల్దీ, ఫ్రూట్స్ ఆర్ టేస్టీ, ఇలా చిన్న చిన్న రైమ్స్ ఉంటాయి. వాటితో కూడా మీరు ఇంట్రో అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. మంచి ఇంట్రో ఇస్తే పిల్లలు మీరు చెప్పే లెసన్ని బాగా వింటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అటెన్షన్ మోడ్లోకి వచ్చేస్తారు, ఈ రైమ్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ కానీ అడుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ యాక్ట్. మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారో దాన్ని మీరు మెయిన్ యాక్ట్లో రాసుకోవాలి. ఇంకా మీరు ఇందులో యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ అనుకున్నాం కాబట్టి ఏదైనా ఒక ఫ్రూట్ అవుట్లెట్ ఏదైనా తీసుకొని దానికి కలరింగ్ చేయించడం కానీ, రకరకాల ఫ్రూట్స్ చూపించి వాటి నేమ్స్ ఓరల్ చెప్పించడం కానీ, అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మెయిన్ యాక్టివిటీలోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కన్క్లూజన్లో ఇప్పుడు వరకు ఈరోజు ఏ లెసన్ చెప్పామో ఆ లెసన్ ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేయడం అనేది కన్క్లూజన్లో రాసుకోవాలి. దాంతోపాటు హోంవర్క్ ఏమైనా ఇస్తే హోంవర్క్ దాని రిలేటెడ్ పేజ్ ఉందనుకోండి టెక్స్ట్ బుక్లో, అది ఇవ్వచ్చు. లేదంటే కలరింగ్ యాక్టివిటీ ఇవ్వచ్చు.
ఇంకా అసలు ఏమి బుక్స్ లేవండి, కలరింగ్ యాక్టివిటీ కూడా లేదు, మేము జస్ట్ పిల్లలకు తెలుసుకోవడం కోసం చెప్తున్నామంటే మీరు ఇంకా ఏమి ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంటికి వెళ్ళి ఒక ఫ్రూట్ తిని అది ఆ ఫ్రూట్ పేరేంటో మీ పేరెంట్కి చెప్పు, ఫ్రూట్ తినడం హెల్దీ అని చెప్పు అని మీరు పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు. సో దట్ మీరు అలా చెప్పడం వల్ల ఖచ్చితంగా వాడి ఇంటికి వెళ్ళి ఏ ఫ్రూట్ ఉందో మ్యాక్సిమం 99% చేస్తారు పిల్లలు. ఏ ఫ్రూట్ ఉందో ఖచ్చితంగా వాళ్ళు వెతుక్కుంటారు, ఒక ఫ్రూట్ తింటారు, పేరెంట్కి అది చెప్తారు. సో దట్ మనము పిల్లలకి హెల్దీ హ్యాబిట్స్ కూడా అలవాటు చేస్తున్నట్టు అవుతుంది. సో అలాంటి హోంవర్క్స్ని కూడా ఇవ్వచ్చు. సో ఇది మీరు బేసిక్గా ప్లాన్ చేసుకోవాల్సిన లెసన్ స్ట్రక్చర్ అనమాట. సో ఇంత ప్లాన్ చేసుకుంటున్నాం కదా, ఈ లెసన్ ఎన్ని మినిట్స్ రావాలి అని అంటే 20 to 40. సో మీరు యాక్టివిటీ పెట్టుకునే దాన్ని బట్టి 20 to 40 మినిట్స్లో ముగించేసేయాలి. మీరు ఎక్కువసేపు చెప్పినా కూడా అది ఏ లెసన్ అయినా ఆ ఏజ్ పిల్లలు తీసుకోరు. మీకు హోంవర్క్స్ కూడా అంతే, కాస్త ఫన్నీగా ఉండొచ్చు కానీ ఆ ఏజ్ పిల్లలు కోరుకునేది ఫన్నే కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకండి. వాళ్ళ ఏజ్కి మన ఏజ్ని డ్రాప్ చేసుకొని వాళ్ళకి ఏది నచ్చుతుందో దానిని మనం ఫన్ వేలో ఇవ్వగలగాలి. ఎప్పుడైతే మీరు ఫన్ వేలో పిల్లలకి ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో కొత్తది చదువుకుంటున్నాం అన్న ఫీలింగ్ రాదు, ఒక సరదాగా ఆడుకుంటున్నాం, ఒక యాక్టివిటీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ నేను చెప్పేవన్నీ కూడా ఇదే మెథడ్లో ఉంటాయి. ఇలా చెప్తేనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ స్ట్రక్చరు. 1 or 2 లెసన్స్ మీరు ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ టైం మీరు ఏ లెసన్ చెప్పినా కూడా స్ట్రక్చర్ అన్నది ఇలాగే ఉంటుంది. సో ఆ లెసన్ నుంచి పిల్లలకి ఏమొస్తున్నాయి, ఇంట్రడక్షన్ ఎలా ఇస్తున్నారు, TLMs ఏం వాడుతున్నారు, మెయిన్ యాక్టివిటీ ఏం పెట్టాలనుకుంటున్నారు, హోంవర్క్ ఏమైనా ఇస్తున్నారా, ఇస్తే ఏమి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీ బేసిక్ స్ట్రక్చర్లో ఉండాలి. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను ఇదంతా చేయాలా ప్రీ ప్రైమరీకి అంటే చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. పిల్లలకి కానీ మీకు కానీ ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో పిల్లలకి అది 100కి 100% వెళ్తుంది. ప్లాన్ చేసుకోవడమే బెస్ట్ అన్నది నా సజెషన్. చాలామంది టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేశారు లెసన్ ప్లాన్ గురించి చెప్పమని. సో ఇది కంప్లీట్గా లెసన్ ప్లాన్స్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.